హలో అందరికీ. నిఫ్టీ 50లో మనం లాస్ట్ టైం మాట్లాడుకునేది బీటీఎస్టీది, అది మనకు సక్సెస్ అయిందా లేదా అనేది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మనం ఈరోజు ఏదైనా ట్రేడ్ తీసుకున్న గురించి అది కూడా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, మార్కెట్ అనేది బీరిష్లో ఉంది అండ్ మనకి మ్యాక్స్ ఓపెనింగ్ కూడా నెగిటివ్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, అండ్ మనం మొన్న ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్లో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. సెల్లింగ్ ఆల్మోస్ట్ 5th 2 o'clock అరౌండ్ ఆ టైంకి ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాం. అండ్ మనం టార్గెట్ ఏంటి, ఈ లోన్ బ్రేక్ చేయడం మన ఫస్ట్ టార్గెట్ అయ్యిందని చెప్పి మనం పెట్టుకున్నాం. బట్ అదేం జరిగింది, ఎండ్ ఆఫ్ ది డేకి ప్రీవియస్ డే క్లోజింగ్కి పైన కానీ క్లోజ్ అయితే మనం ఒక బీటీఎస్టీ ప్రకారం సెంటిమెంట్ ఏంటి, బుల్లిష్ అవుతుంది. సో ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ ఉండేది 4th మనకి ఈ వాల్యూలో ఇక్కడ క్లోజింగ్ ఉండేది, దాని మీద క్లోజింగ్ అయింది. ఓకే, సో మనకి ఒక విధంగా లైట్ ఒక బుల్లిష్ సెంటిమెంట్ అయితే కలిగింది. బట్ అయినా సరే స్ట్రక్చర్ ప్రకారం మనం హోల్డ్ చేసి మార్కెట్లో నేనైతే హోల్డ్ చేసిన ఒక లాట్ తోటి అది మార్నింగ్ ఓపెనింగ్లోనే 3,000 2,000 లాస్లో నడిచేది. ఎండ్ ఆఫ్ ది డేకి మార్కెట్లో 5,000 లాస్లో ఉండేది. సో మార్కెట్లో మనకి ఏదైనా సెల్లింగ్ అయితే వస్తుందని చెప్పి కదా మనం తీసుకున్నాం ఇక్కడ ఏదైతే ఉందో. బట్ ఇది మనం డిస్కౌంట్లో తీసుకున్నాం. ఓవరాల్గా చూసుకుంటే ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఈ హైర్ హై నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ నిన్న లోవర్ వరకు ఈ హైలో వరకు మనం చూసుకుంటే లోవర్లో పాయింట్ అనుకుందాం, ఈ లోవర్లో పాయింట్ వరకు చూసుకుంటే మనం డిస్కౌంట్లోనే డిస్కౌంట్లో సెల్ చేసాం. సో ఫస్ట్ అదొక తప్పు చేసాం. అండ్ నేను ఎండ్ ఆఫ్ ది డేకి ఈరోజు అసలు ట్రేడ్ ఏం చేయలేదు. డే అంతా నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, మంచి జోన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడ నేను ఒక సెల్లింగ్ చేశాను, ఆ సెల్లింగ్ ఒకసారి చూపిస్తాను మీకు. 1 minute నాకు ఇక్కడ ఒక జోన్ ఉండేది, ఈ కంప్లీట్ జోన్లో చాలాసేపు కన్సల్టేట్ అయింది. అండ్ ఇది ఒకటే సప్లై జోన్ ఏదైతే హోల్డ్ చేస్తే అక్కడ నుంచి నేను సెల్ చేద్దాం. అండ్ ఈరోజు డే గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఆ డే ఏదైతే టార్గెట్ ఉందో ఆ డే అంటే గ్యాప్ కవరింగ్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అదేవిధంగా నేను లోవర్ టైం ఫ్రేమ్ ఒకసారి మీకు ప్లే చూపిస్తాను. ఓకే, సో ఇది ఒకటే నాకు సప్లై. ఆ సప్లైకి వచ్చిన తర్వాత హోల్డ్ చేసే ముందు మార్కెట్లో మీరు ప్రైస్ డెలివరీ చూసినట్టయితే హైయర్లో అని చెప్పి ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న లిక్విడిటీ అందరినీ గ్రాప్ చేయాలి. సో గ్రాప్ చేయడానికి ఒక స్ట్రాంగ్ సప్లై ఉండాలి. మనం డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసాం కాబట్టి నాకు ఇది ఒకటే సప్లై కనిపించింది. అక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ డైరెక్ట్గా నేను డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడే అయ్యాను. ఎందుకంటే స్టాప్ లాస్ చాలా చిన్నదే పడుతుంది నాకు, పెద్ద స్టాప్ లాస్ ఏం పడట్లేదు, జస్ట్ 4 pointsకి స్టాప్ లాస్ పడుతుంది. సో నేను 6 points పెట్టాను. ఓకే, అండ్ టార్గెట్ ఏదైతే ఉందో గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ కవరింగ్ చేయాలని చెప్పేసి అది పెట్టుకున్నా. సో ఆల్మోస్ట్ అది గ్యాప్ కవర్ అయిపోయింది. బట్ ఇది కానీ మనం ఇప్పుడు హోల్డ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఏమవ్వాలని చెప్పి చూస్తే బీటీఎస్టీకి జస్ట్ ఎజ్యూమ్ చేద్దాం. మన ప్రిడిక్షన్ కూడా బీటీఎస్టీకి ఈరోజు ఏంటిది సెల్లింగ్ వచ్చింది అండ్ ప్రీవియస్ డే ఓపెన్ కంటే కిందనే క్లోజ్ అయింది అనుకోండి. అలాగే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇప్పుడు ఇంకా 10 minutesలో మార్కెట్ క్లోజ్ అవుతుంది. మార్కెట్ కానీ ఇలాగే ఉంటే నెక్స్ట్ రేపు టార్గెట్ మంది ఈ 5th September ఏదైతే ఉందో 5th Septemberలో మనకి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో డిమాండ్స్లో చూస్తే ఫస్ట్ ఇది ఒకటే కనిపిస్తుంది. అండ్ నాకు ఇక్కడ లాస్ట్ కొద్దిగా 5 minutesలో చూసినాను, ఆల్మోస్ట్ ఈ జోన్లో 24,660 లెవెల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వరకు మార్కెట్ అనేది ఫాలో అవ్వచ్చు. సో రేపు బీటీఎస్టీకి మనం ఇది హోల్డ్ చేసినా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు సేమ్ 100 points ఇంకా మార్కెట్లో ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీ 50లో అయితే ఇదే. బట్ దానికంటే ముందు బీటీఎస్టీలో మనం ఈ జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇది సప్లై నుంచి డిమాండ్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఈ జోన్ బ్రేక్ అవ్వడం కూడా ఒక విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. సో మన టార్గెట్ ఏంటి, జస్ట్ గ్యాప్ కవరింగ్ అనేది ఫస్ట్ టార్గెట్. సో అది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కానీ సప్లై ఏదైనా ఫెయిల్యూర్ కనిపించింది అనుకోండి ఇక్కడ, సో మనం ఆల్మోస్ట్ ఇక్కడ సెల్లర్స్ ఫెయిల్యూర్గానే కనిపిస్తున్నారు మళ్ళీని. సో కొద్దిగా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 24,820 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి మనకి మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే అదొక సప్లై మనకి. సో రేపు పాజిటివ్ ఓపెన్ అయినా మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసి కింద వరకు తీసుకురావచ్చు. ఇన్ కేస్ నెగిటివ్ ఓపెన్ అయిందంటే డైరెక్ట్గా జోన్ బ్రేక్ అయినట్టయితే మన టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్ వరకు 24,660 వరకు ఉండొచ్చు. సో బోత్ సైడ్స్ మనం మాట్లాడుకున్నాం. సో రేపు చూద్దాం మార్కెట్లో ఎటువంటి మూమెంట్ వస్తుంది అనేది. థ్యాంక్ యూ.